అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ రోడ్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ కోర్ట్స్ రిమూవల్ అనేటువంటిది చేయడం జరిగింది. దీని మీద గతంలో కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది. అటు తర్వాత కూడా ఒక రిట్ పిటిషను, అదేవిధంగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా మనకి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ అన్హైజీనిక్ కండిషన్స్, డ్రైన్స్ చోక్ అయిపోవడం, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని 3 days బ్యాక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము పవర్ డిస్కనెక్షన్ చేయమని చెప్పి రాయడం జరిగింది. వారు ఈరోజు ఆ పవర్ డిస్కనెక్షన్ చేయడం అనేటువంటిది కూడా ఏపీసీపీడీసీఎల్ అథారిటీస్ వారికి రాయడం, వారు కూడా ఇంటర్నల్ రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా పవర్ డిస్కనెక్షన్ రిమూవ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నగరపాలక సంస్థ తరపు నుంచి కూడా ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు టేకప్ చేయడం జరిగింది. అటు ఇటుగా కలిపి సుమారు ఒక 6 నెలల క్రితం నుంచి ఈ ఫుడ్ కోర్ట్ అనేటువంటిది 1 after 1 అందరూ ఒక రోజే పెట్టలేదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఆ పెట్టుకున్నవన్నీ కూడా మనం కూడా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఈ విధంగా మీరు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు మీ అంతటా మీరే స్వచ్ఛందంగా తొలగించుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ రోజు మీటింగ్కి అందరూ వచ్చారు, విన్నారు, కానీ వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు. అంటే విని సరే చూస్తామన్నారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు తీసుకోవడానికి ముందుకు రాలేదు. అంటే వాళ్ళ ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ముందుకు రాకపోవడం అనేటువంటిది వాళ్ళ కారణం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే నగరపాలక సంస్థ తరపు నుంచి మేము చేయవలసినటువంటిది చట్టపరంగా రిట్ పిటిషన్ వేసి కూడా సుమారు 4 నెలలు అయిందండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కూడా 3 నెలలు అయింది. ఐ థింక్ దట్ ఉన్నాయి 2 పేర్లు ఉన్నట్టున్నాయండి. మరీదు ఆంజనేయులు గారు అనుకుంటాను, అదేదో ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, కరెక్ట్గా రెడీగా నేను చూడలేదు. కానీ మొత్తం దగ్గర 55 ఉన్నాయండి సుమారుగా, కొంచెం అటు ఇటుగా. అవన్నీ కూడా వాళ్ళకి ముందస్తుగానే చెప్పాము. ఈరోజు మా సిబ్బంది వెళ్ళి చేయడం జరిగింది. ఎలాగండి? అవును, అంటే పాత కమిషనర్ గారు ఉన్నప్పుడు మొదలైందండి, తర్వాత నేను ఉన్నప్పుడు కంటిన్యూ అయింది. మీరు అన్నట్టుగా కొన్ని ఉల్లంఘనలు అయితే ఉన్నాయి. ఆ ఉల్లంఘనలు నోటీస్ చేసి లాస్ట్ టైం కూడా మీటింగ్లో చెప్పడం జరిగిందండి. అది చెప్పిన తర్వాత ఈ విధంగా జరగడంతో అది కూడా మేము వాళ్ళకి చెప్పామండి. ఏ విధంగానూ కూడా ఈ విత్ ఇన్ ద రూల్స్ వైలేట్ చేయకుండా వాళ్ళ ఉపాధిని భంగం కలిగించడానికి అనేటువంటిది మనం లేము. వాళ్ళ ఉపాధికి మనం ఏ విధంగా భంగకరం కాదు. కాకపోతే అట్ ద సేమ్ టైం ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళు కూడా హైజీనిక్ వాతావరణంలో చేసుకుంటే, మేము ఇచ్చినటువంటి కండిషన్స్కి లోబడి చేసుకుంటే మాకు ఇబ్బంది ఉండదు. అట్లాగే ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఇటువంటి కోర్టు వివాదాలు, వ్యాజ్యాలు వచ్చినప్పుడు మేము కూడా తప్పనిసరిగా మా డ్యూటీ చేయాలి. కాబట్టి ఆ ప్రకారంగానే ముందుకెళ్ళేది తప్ప వాళ్ళ మీద మాకు ఎటువంటి కక్ష సాధింపు చర్య లేకపోతే వాళ్ళ ఉపాధి దెబ్బతీసేటువంటి ఆలోచన నగరపాలక సంస్థ యంత్రాంగానికి లేదు. తీయడం జరుగుతుంది, ఏది కూడా ఉపేక్షించేది లేదు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నవన్నీ కూడా అవి కూడా చేస్తామండి. ఏదైనా కానీ ప్రజలకు భయంకరంగా ఉన్నప్పుడు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ఆక్రమణ మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. అట్లాగే ఏమి ఉపేక్షించేది ఏమి ఉండదండి. ఈ సందర్భంగా మీడియా ద్వారా చెప్పేది కూడా, ఎవరికి ఇబ్బంది లేకుండా చట్టానికి అనుగుణంగా ఇబ్బందికరం కాకుండా ప్రజల నుంచి లేకుండా హైజీనిక్గా చేసుకుంటే మేము కూడా దాన్ని కన్సిడర్ చేయడానికి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళంతటా వాళ్ళగా ప్రజల ఆరోగ్యానికి భంగకరంగా, అదేవిధంగా ట్రాఫిక్కి ఇబ్బందికరంగా ఈ విధంగా పెట్టి చేస్తే కనుక దాన్ని ఖచ్చితంగా మేము ఆక్రమణల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఈ డ్రైవ్స్ ముందు కూడా జరుగుతాయండి. ఇది ప్రారంభం మాత్రమే, తర్వాత కూడా ఇంకా కూడా ఇవి కంటిన్యూ అవుతాయి. ఇందులో ఏమీ ఉపేక్షించేది ఏమి ఉండదు. ఇది అందరికీ కూడా మీడియా ముఖంగా కూడా, పత్రికా ముఖంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. Thank you and don't forget to subscribe to Chanakya channel.